అందరికీ నమస్తే. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడంట ఆంధ్రాలో ఉన్న ఉద్యోగులు తెలంగాణకు వస్తారంట పనిచేయనీకి. మనోళ్ళేమో ఇక్కడ ఉన్నోళ్ళని అక్కడ తీసుకుపోరు. 1300 మంది మనోళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళు పోరంట. అక్కడి నుంచి 2000 మందిని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసిండ్రు. ఇప్పటికే గవర్నమెంట్‌ల ఆంధ్రులతోన మొత్తం నింపేసింది గవర్నమెంట్‌ను. చాలా డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ మొత్తం ఆంధ్ర వాళ్ళే. మెల్లమెల్లగా ఆంధ్రాని తెలంగాణ కలుపుదామని ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా ఏంది చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి? అర్థమైతే లేదు. ఈడ ఉన్న పిల్లలకేమో ఉద్యోగాలు లేవు. వాళ్ళంతా నిరపర ధర్నా చేసిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, నోటిఫికేషన్స్ ఇవ్వండి. 2025 మొత్తం టైంపాస్ చేసిండ్రు. ఏమనంటే పిల్లలే ఉద్యోగాలు వద్దన్నారట. అంతకుముందు గవర్నమెంట్ ఏమో పిల్లలు ఉద్యోగాలు కావాలన్నారంట. ఈయన వచ్చే వరకు అసలు మాకు ఉద్యోగాలు వద్దంటున్నారట. రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఇప్పుడు అందరికీ తెలంగాణలో నోట్ల మన్ను పోసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. తెలంగాణ పిల్లలు, తెలంగాణ ఉద్యోగులు అందరి నోట్ల మన్నేంగా. అసలు ఎవరి ప్రయోజనాల కోసం నడుస్తుంది ఈ వ్యవహారం అంతా? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మన తెలంగాణకు ద్రోహం జరిగితే ప్రతి ఒక్కరికి తెలవాల్సిందే. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, చాలామందికి రీచ్ అవుతుంది వార్త. షేర్ చేసిన అవసరం లేదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఏంది 1943 మంది ఆంధ్ర ఉద్యోగులు వస్తారంట. దానికోసమని పోయిన నెలనే ఆల్రెడీ అక్కడి నుంచి రిక్వెస్ట్ వచ్చినాయంట. మొత్తం ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్లో మన ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చాలామంది 2300 మంది ఉద్యోగులు మన తెలంగాణ ఉద్యోగులు అక్కడ ఉన్న వాళ్ళం ఇక్కడ తెచ్చుకున్నాం. అక్కడున్న హైదరాబాద్లో ఉంటాయి కదా వాళ్ళ ఆస్తులు, ఇండ్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఇక్కడ రావాలని చాలా రోజులకి ప్రయత్నం చేస్తున్నారు. పోయిన గవర్నమెంట్లో ప్రయత్నాలు చేసినారు. వద్దు మా తెలంగాణలో మాకే కావాలి వద్దు అన్నారు. ఈయన వచ్చిన తర్వాత మార్గం సుగమమైంది. వీళ్ళు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న గొడవలు లేకపోతే నీటి వివాదాలు పరిష్కరించమంటే పరిష్కరించారు. కానీ ఆంధ్రలో ఉన్న ఉద్యోగులు మాత్రం తెలంగాణ తీసుకొచ్చుకోనికే అది పరిష్కారమా? తెలంగాణకు సమస్యను తీసుకురావడం కదా. ఇన్ని సంవత్సరాలు తెలంగాణ రాకపోనికి కారణమే కాంగ్రెస్. వాళ్ళు ఎప్పుడో వద్దు అన్న తెలంగాణ ఆంధ్ర కలిపి కదా పంచాయతీ 1400 మంది పిల్లలను ఓటుకొని ఎంతోమంది తల్లిదండ్రులు కడుపు శోకం మిగిలింది కదా తెలంగాణకు. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థమైతే లేదు. ఎందుకు 12 ఏళ్ళు అయిపోయింది, ఎవరి దారిలో వాళ్ళు బతుకుతున్నారు కదా. ఇంకా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండి హైదరాబాద్ని ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. అందులో భాగంగా ఇదంతా చేస్తున్నారో అనిపిస్తుంది. ఇప్పటికే సలహాదారులు, సీఎం ఆఫీస్ల సిఐజీ, టీజీ, రెడ్కో, తర్వాత రెడ్కో వీసీ, ఎండి వంటి పోస్టులు మొత్తం ఆంధ్ర ఉద్యోగులే ఉన్నారు. సీఎంఓలో సగానికి పైన సీఎంఓ అంటే సీఎం ఆఫీసులో సగానికి పైన ఆంధ్రలో ఉన్నారు. మొత్తం వాళ్ళే హెచ్ఓడీస్. మనోళ్ళు ఉంటే ఏమన్నా కింద పనిచేయాలి. సలహాదారులు వాళ్ళే, పర్సనల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీలు వాళ్ళే, డిజిటల్ మీడియా డైరెక్టర్లు వాళ్ళే, మొత్తం ఆంధ్రలతో నింపేసిండ్రు. ఈ 2 సంవత్సరాల్లో ఇదంతా జరిగింది. మనకు బయటికి కనబడే ఉద్యోగాలు కావదా మనకు తెలియదు, జనాలకు తెలియదు అనుకుంటారు. కానీ వాళ్ళ ఇప్పుడు సీఎం ఆఫీసులో ఉండే సగం పైగా మొత్తం ఆంధ్ర వాళ్ళే పనిచేస్తున్నారు. చాలా డిపార్ట్మెంట్లకు హెచ్ఓడీలుగా మళ్ళీ ఆంధ్రలో వచ్చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఒక 2000 మంది, దగ్గర 2000 మంది, 1943 మందిని ఆంధ్ర ఉద్యోగులను తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంత ఖాళీగా ఉంటే ఉద్యోగులు మనతో నింపండి. మన ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వండి. వికెట్ అవుతాయి. వికెట్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు భర్తీ చేయండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఉద్యోగాలు భర్తీ చేయడమే ఒక గగనం అయిపోయింది. 2024లో ఒక డూప్లికేట్ జాబ్ క్యాలెండర్, ప్రభుత్వం డూప్లికేట్ జాబ్ క్యాలెండర్, అది కూడా అసెంబ్లీలో ఇస్తారా? ఈ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ జాబ్ క్యాలెండర్లో ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. ఉత్తగా నామకే వాస్తే అందరూ అడుగుతారు కాబట్టి ఇచ్చేసిండు. అందరూ అడుగుతారు కదని ఒక డూప్లికేట్ అనమాట. దాని మీద ఒక సంతకం ఉండదు, ఒక స్టాంప్ ఉండదు, ఏముండదు. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఆడ మీడియాకు పంచారు. కనీసం అసెంబ్లీ కూడా టేబుల్ చేయలే. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొద్దుగా లేస్తే జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడిండ్రు. ఈ గవర్నమెంట్ వచ్చినాక జాబ్ ఒకటి ఇచ్చిందేమో డూప్లికేట్ జాబ్ క్యాలెండర్. 2024లో ఇచ్చిర్రు. అది 24 సెప్టెంబర్లో ఇచ్చిర్రు. కొత్తగా ఇచ్చిర్రు అంతే, దానిలో ఏం భర్తీ చేయలేదు. 25లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నోటిఫికేషన్ మీ జాబ్ క్యాలెండర్ ఏమన్నా పాడు కానీ కనీసం నోటిఫికేషన్ అని ఇవ్వాలి కదా. ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు ఉంది. కానిస్టేబుల్ భర్తీ చేయలేదు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కూడా చేయలేదు. చాలామంది కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, కోచింగ్ సెంటర్ పోతున్నారు. ఆ బాడీ అనేది వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయాలి?
అట్లా మీరు త్వరలో టైంపాస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిర్రు మొత్తం నిరుద్యోగులు. నోటిఫికేషన్ ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ప్రభుత్వం పట్టించుకుంటలేదు. తెలంగాణ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇష్టం లేనట్టుంది. ఆంధ్ర ఉద్యోగులు ఇప్పుడు అసలు వెకెటే లేవనుకోరు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లోనే అప్పుడు ఉన్న కమిటీ, పీఆర్సీ కమిటీ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు. ఓకే, వీళ్ళు కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తలేరని అడిగారు. వీళ్ళు ఫస్ట్ ఇయరే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అనుకుంటా నిన్న మొన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము 5 సంవత్సరాల భర్తీ చేస్తామన్నాం, సంవత్సరంలో కాదు అంట. వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టారు మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. అబద్ధం. కనీసం 2 లక్షలు కాదు, 20,000 ఉద్యోగాలుగా భర్తీ చేయలేదు. మొత్తం కలిసి 10,000 11,000 ఉద్యోగాలు భర్తీ చేసారు కొత్తగా, అంతే వీళ్ళు చేసింది. ఇప్పుడు ఆంధ్ర ఉద్యోగులను 2,000 మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారంట. మన తెలంగాణ వాళ్ళు మళ్ళీ బానిసలుగా పనిచేయాలి. నాకు తెలిసి గవర్నమెంట్ పొయ్యే లోపల ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, పొయ్యే లోపల మన తెలంగాణ ఉద్యోగులు సేమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినట్టు అటెండర్లు వాళ్ళు వీళ్ళే మనోళ్ళు ఉంటారేమో. ఇంకా మిగతా మొత్తం ఆంధ్రులతో నింపేస్తారు మెల్లగా. దేనికోసం ప్రజలకు సమాధానం చెప్పాలి అది గవర్నమెంట్. ఆంధ్రాలో వాళ్ళు 12 సంవత్సరాలుగా పని చేసుకుంటున్నారు. వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళని తీసుకొచ్చి మన తెలంగాణ ఉద్యోగులు పొట్టగొడదాం అనుకుంటున్నారా? నిరుద్యోగుల నోట్ల మన్ను వద్దాం అనుకుంటున్నారా? ఎవరి సంతోషం కోసం నడుస్తుంది ఇదంతా? మీరు మంచిగా ఉంటే మీరు ఆస్తులు పంచుకోండి, మీరు బిజినెస్లు చేస్తున్నారు చేసుకోండి. కాంట్రాక్టులు ఆంధ్రులకే ఇస్తున్నారు కదా. సీఎం రమేష్ తెలంగాణలో నెంబర్ 1 కాంట్రాక్టర్. ఇప్పుడు సీఎం రమేష్ నెంబర్ 1 కాంట్రాక్టర్. అన్ని రేడియల్ రోడ్స్ మొత్తం ఆయనకే ఇచ్చేసిండ్రు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబుల్-ఆర్కు పెడుతురు కదా, అవి మొత్తం వాళ్ళకే ఇచ్చేసిండ్రు. మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్ దిగిపోయారు. సెక్రటరీ కరకాలు ఆడుతుంది ఆంధ్ర బ్రోకర్లతో. మళ్ళా సెక్రటరీలు మొత్తం వాళ్ళే, అటుకెళ్తూ చుట్టుపక్కల హోటల్స్ మొత్తం వాళ్ళే పంచాలు కట్టుకొని తిరుగుతున్నారు. మళ్ళీ వీళ్ళు చేసిన పని. తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసే ప్రయత్నం చేసింది. నీళ్ళ గొడవలు పరిష్కరించారు, నీళ్ళు మొత్తం దుబ్బేస్తారు. వీళ్ళు పరిష్కరించారు, వాళ్ళు ఇంకా కొత్త ప్రాజెక్టులు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సహకరిస్తారు. ఉద్యోగులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారంట. మనం కట్టే ట్యాక్సులు ఆంధ్రోళ్ళకు జీతాలు ఇద్దామని చూస్తున్నది గవర్నమెంట్. ఇది ఎట్లా తెలంగాణ స్పందిస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.